ఇది సాంబార్ పొడికండి. ఇదిగోండి ధనియాలు పావు కేజీ, శనగపప్పు ఒక కప్పుడు అండి, పెసరపప్పు ఒక కప్పుడు, కందిపప్పు ఒక కప్పు, మిరియాలండి కొన్ని, ఇదిగోండి మిరియాలు, జీలకర్ర, మెంతులండి, ఎండుమిర్చి, మినప్పప్పు, కరివేపాకు, ఇదిగోండి ఇంగువ, ఇవన్నీ వేసుకుని ఆడుకోవాలండి. సాంబార్ పొడి అండి. ఎంటీఆర్ సాంబార్ పొడి కన్నా సూపర్గా ఉంటుందండి మా సాంబార్ పొడి. మెంతులు మర్చిపోకుండా ఎండు మిరియాలు, మెంతులు సాంబార్ రెసిపీ అండి. ఇదిగోండి కరివేపాకు కూడా ఏం చేయాలండి, ఏం చేసి పొడి చేసేయాలి. ఇది మసాలా పొడి అండి. ధనియాలు పావు కేజీ అండి, వేలకులు 50 గ్రాములు, లవంగాలు 50, జీలకర్ర అండి, ఇదిగో దాల్చిన చెక్క అండి, ఇదిగోండి బిర్యానీ ఆకులు, మరాఠీ మొగ్గలు, అనాస పువ్వు, జాజికాయలండి, జాపత్రి, అనాస పువ్వు అని మరాఠీ మొగ్గలు, ఇదిగోండి 4 ఎండుమిర్చి, పుదీనా కూడా వేయించుకుని ఆడుకుంటే మసాలా కూడా చాలా బాగుంటుందండి. సూపర్ టేస్టీ, సువాసన గుమగుమలాడుతుందండి. కూర కూడా చాలా టేస్ట్ వస్తుందండి. ఇదిగోండి మసాలాలో కొంచెం నువ్వులు కూడా వేసి ఆడుకుంటే కూర చాలా బాగుంటుందండి. చికెన్ అయినా, మటన్ అయినా, ప్రాన్స్ అయినా చాలా బాగుంటుందండి. బంగాళదుంప కుర్మ ఇదిగోండి కొంచెం వేడి చేస్తే నలుగుతాయని నెల కూడా బాగుంటుందని వేడి చేస్తాం. ఒక 5 నిమిషాలు వేపితే సరిపోతుంది. అలా వేయించుకుంటే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రెష్గా ఉంటుంది. పురుగు పట్టగా ఫ్రెష్గా నీట్గా ఉంటుంది అన్నమాట. ఇలా స్టోర్ చేసేసుకుంటే నిల్వ ఉంటుంది. ఈ సంవత్సరానికి సరిపడా ఆడేస్తాను. ఈ మధ్యనే 2-3 సార్లుగా ఆడుతున్నాను. ప్రతిదీ పప్పులు కూడా కొంచెం నేను వేడి చేసి స్టోర్ చేస్తానండి. బాగా నిలవ ఉంటే పాడవకుండా ఉంటాయని కనీసం రవ్వతో సహా కొంచెం వేడి చేసి ఇచ్చి ఫ్రిడ్జ్లో పెట్టే పని లేకుండా ఉంటుంది. చింతపండు, కారం, పచ్చళ్ళు ఫ్రిడ్జ్లో పెడతాను. మొన్న ఏం తిరిగితే కందిపప్పులండి ఏంటేనమ్మా పొడిగండి. సాంబార్ పొడి వస్తాయి కదా. ధనియాలు, కందిపప్పు, పచ్చిశనగపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, మెంతులు, మిరియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ. కరివేపాకు తర్వాత తీసేసాక విడిగా వేయించుతానమ్మా. అందులోకి పుదీనాను, మసాలాలకు, ఇందులోకేమో కరివేపాకు వేయించి అప్పుడు అవి కొంచెం కడియాం కదా సపరేట్గా వేయించాలన్నమాట. వేయించి ఇందులో యాడ్ చేసుకోవాలి. అప్పుడు సాంబార్ పొడి, ఎంటీఆర్ సాంబార్ పొడిలాగా గుమగుమలు ఆడుకోవచ్చు. సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. చూడు ఎలా వస్తుంది. సాంబార్ పొడి వేయటానికండి కరివేపాకు ఎందుకనంటే సపరేట్గా వేయించడం, ఇది కడిగాం కదండి తెడ ఉంటుందని ఉత్తి మూకట్లని ఇలా వేయించేస్తే బాగుంటుందండి. పొళ్ళకి వేయించుకున్నానండి మా పెరట్లో అది పుదీనా కూడా. పుదీనా ఫ్లేవర్ మీకు ఇష్టం లేకపోతే నానే స్కిప్ చేసేయండి. ఇదిగోండి సాంబార్ పొడి అండి. ఇలాగా మేము ఇంటి దగ్గర తయారు చేసుకుంటామండి. ఎక్కువ క్వాంటిటీలో ఆడేసుకొని ఉంచుకుంటాం. షాపుల్లో అయితే మేము వాడమండి, ఎందుకంటే దాంట్లో ఏమేమి కలుపుతారో కూడా తెలియదు మనకి. పిల్లల దృష్టిలో పెట్టుకొని మేము ఇంట్లోనే తయారు చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తామండి. ఇదిగోండి సాంబార్ పొడి చూసారా ఎంత మెత్తగా అయిందో. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాం కాబట్టి ఒకవేళ మీకు అంతగా డౌట్గా ఉంటే
చిన్న డబ్బాలో తీసుకొని మనం వాడుకోవడానికి ఉంచుకొని మిగిలిన ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకుంటే బాగుంటుందండి. ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. లేదంటే మామూలుగా ప్లాస్టిక్ జార్లో తీసేసుకొని ఉంచుకోవచ్చండి. ఏం కాదు, ఎన్ని సంవత్సరాలైనా అలా ఫ్రెష్గా ఉంటుందండి. ఇది నాన్ వెజ్ కర్రీస్లోకి అండి మసాలా కర్రీ. ఇలా మేము ఎక్కువ క్వాంటిటీలో ఆడేసుకొని ఉంచుకుంటామండి. ఎందుకంటే ఇవన్నీ డ్రైవే కాబట్టి నిల్వ ఉంటాయండి, ఫ్రెష్గానే ఉంటాయి, ఎప్పటికీ పాడయ్యే ఛాన్స్ ఉండదు. చికెన్లోకి, మటన్లోకి, ఫిష్లోకి, ప్రాన్స్లోకి, ఫ్రైలో కంటే ఇంకా బాగుంటుంది, అన్నిటిలోకి బాగుంటుంది. ఇలా ఆడేసుకొని ఉంచుకుంటే మనకి ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కర్రీస్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి. షాపుల్లో కొనుక్కునే కన్నా ఇలా చేసుకుంటే ఇంట్లో చేసుకున్నది వేరు కదండి. ఇది నాన్ వెజ్ కర్రీస్లోకి ఆడిన మసాలా పొడి అండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని స్టోర్ చేసుకుంటే ఎన్నాళ్ళైనా ఉంటుందండి. అలాగే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మా అత్తయ్య గారి చేతి వంట ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.